నమస్తే అండి. నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో కొరోనరీ స్టంటింగ్ విధానంలో కొత్త టెక్నాలజీ లేదా కొత్త రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఉన్నాయా? దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది? అంటే దానివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది తెలుసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకంటే మనకి ప్రపంచం మారే కొద్దీ టెక్నాలజీ అనేది మారుతా ఉంది. అలానే మనకు కొరోనరీ స్టంట్స్ వేసే విధానంలో కూడా కొత్త కొత్త టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చాయి. పర్టికులర్‌గా చూసుకుంటే మనం ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం. అంటే ఒక స్పెషల్ కెమెరా సిస్టమ్‌ని మన రక్తనాళంలోకి లోపలికి పంపించి క్లియర్‌గా మనము కొవ్వు శాతం ఎలా ఉంది? లేదా ఎంతవరకు మనకు బ్లడ్ వెసల్ అనేది నారో అయింది? అనేది క్లియర్‌గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి ఇలాగా. ఐవస్ సిస్టమ్ లేదా ఓసీటీ సిస్టమ్ అంటాం. అంటే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఆర్ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అంటాం. సో ఈ 2 కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్మోస్ట్ మనము నార్మల్ పద్ధతిగా చేసే కొరోనరీ స్టంటింగ్ అంటే గుండె రక్తనాళాల్లో స్టంట్ వేసేదానికంటే ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా 36% వరకు బెటర్ రిజల్ట్స్ అనేది ఉన్నాయి. అంటే లాంగ్ టర్మ్‌గా తీసుకుంటే ఆ స్టంట్స్ వేసిన తర్వాత ఎక్కువ దీర్ఘకాలము మనకి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే దీనివల్ల ఏం తెలుసుకుంటామంటే ఒక కెమెరా సిస్టమ్ అనేది లోపలికి పంపించి మన కొవ్వు శాతం ఎంత ఉంది, ఎంతవరకు మూసుకుపోయిందని తెలుసుకున్న తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా, అంటే కొవ్వు శాతమే ఉందా, సిమెంట్ లాగా ఎక్కువ గడ్డగట్టినట్లు కొవ్వు ఏమైనా పేరుకుపోయిందా అనేది కూడా మనకి డీటెయిల్స్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలానే స్టంట్ వేసిన తర్వాత ఆ స్టంట్ అనేది మన గుండె యొక్క రక్తనాళాల గోడలకు అనేది కరెక్ట్గా అతుక్కుందా లేదా, లేదంటే ఏమైనా చిన్న చిన్నపాటి థ్రాంబస్ అంటే రక్తం గడ్డగట్టడం కానీ, కోసుకుపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా లేదా, కరెక్ట్గా వెజల్ అనేది ఓపెన్ అయిందా లేదా అనేది కూడా క్లియర్‌గా మనకి తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ బ్లాక్ అండ్ వైట్‌లో ఉండేది ఐవస్ సిస్టమ్ అంటాం. ఈ కలర్ ఇమేజింగ్‌లో వచ్చేది ఓసీటీ సిస్టమ్ అంటాం. సో దీని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. తెలియడం ద్వారా దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది ఇచ్చి మనము దానికి మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వగలిగే స్కోప్ ఉంటుందన్నమాట. సో ఈ ఐవస్ ఆర్ ఓసీటీ గైడెడ్ స్టంటింగ్ అనేది ఆల్మోస్ట్ 36% బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్‌గా తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ కాస్ట్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే చిన్నపాటి ఏదైనా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి మనం ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అనేది కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు రిజల్ట్స్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీ ఎక్సలెంట్‌గా ఉంటాయి. లాంగ్ టర్మ్‌గా మీకు మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దాని బెనిఫిట్స్ మన కొరోనరీ స్టంటింగ్ చేసే విధానంలో. వీలైతే ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా స్టంటింగ్ వేయించుకోవడం అనేది ప్రయత్నించండి. దాని ద్వారా మంచి ఫలితాలను అనేది పొందండి. థ్యాంక్ యూ అండి.